హాయ్ అండి, మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు ప్రతిరోజు ఇలాంటి నోటిఫికేషన్లు రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా మీకు ఇలాంటి నోటిఫికేషన్లు అయితే రావడం జరుగుతుందండి. చూడండి, ఇక్కడ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి నుంచి అయితే ఒక ప్రాజెక్టు తరపున స్టాఫ్ని అయితే తీసుకోవడం జరుగుతుందండి. సో ఆ ప్రాజెక్ట్ ఏంటి, అసలు పోస్టులు ఏంటి, ప్రతిదీ కూడా మీకు వివరంగా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టాఫ్ ఫర్ ఆర్వైఎస్ఎస్ ఎగ్ఆర్ఎల్ ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చారండి. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే ఆర్వైఎస్ఎస్ అంటే ఏం లేదండి, రాష్ట్రీయ రైతు సాధికార సంస్థ. ఆర్వైఎస్ఎస్ అంటే రాష్ట్రీయ రైతు సాధికార సంస్థ. ఐజీజీఏఏఆర్ఎల్ అంటే ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఏరో ఈకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్. సో ఇది అగ్రికల్చర్ సంబంధించిన ప్రాజెక్ట్ అండి. ఇది ఇందులో వచ్చి పోస్టులు చూడండి, ల్యాబొరేటరీ టెక్నీషియన్ అలాగే ఫీల్డ్ వర్కరు, 2 రకాల పోస్టులు తీశారండి. ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఒక పోస్టు, ఫీల్డ్ వర్కర్ ఏమో 2 పోస్టులు తీయడం జరిగిందండి. ఇక్కడ ఈ పోస్టులు వచ్చి ప్యూర్లీ కాంట్రాక్చువల్ ఫర్ ఏ పీరియడ్, అంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద అయితే తీసుకుంటున్నారండి. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు. కాంట్రాక్ట్ అంటే కొంతకాలానికి 1 ఇయర్ లేదా 2 ఇయర్స్ లేదా 3 ఇయర్స్ ఇలా కాంట్రాక్ట్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. ఒకవేళ రిక్వైర్మెంట్ ఉందనుకోండి ప్రాజెక్ట్కి, ఆ కాంట్రాక్ట్ అనేది రెన్యువల్ చేస్తూ ఉంటారు, అంటే ఇయర్లీ రెన్యువల్ చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాజెక్ట్ అయిపోతే మన కాంట్రాక్ట్ కూడా ముగుస్తుందండి. బట్ ఈ కాంట్రాక్ట్లో చేస్తే కనుక రేపొద్దున భవిష్యత్తులో మీకు ఎక్స్పీరియన్స్ అనేది యాడ్ అవుతుందండి. చూడండి, ఇక్కడ మనకి దాని యొక్క టైటిల్ ఇచ్చారు. చూడండి, ప్రాజెక్ట్ యొక్క టైటిల్ న్యూట్రియంట్ అనాలిసిస్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ క్రాప్స్ వెస్ కన్వెన్షనల్ ఫార్మింగ్. అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటండి, ప్రకృతి వ్యవసాయం అన్నమాట. అంటే ఎరువులు వాడకుండా, పురుగు మందులు వాడకుండా, కలుపు మందులు వాడకుండా ఏదైతే న్యాచురల్గా చేస్తామో దాన్ని న్యాచురల్ ఫార్మింగ్ అంటారండి. కన్వెన్షనల్ ఫార్మింగ్ అంటే ఇవన్నీ యూజ్ చేస్తూ, అంటే ఎరువులు వాడడం, పురుగు మందులు వాడడం యూజ్ చేస్తూ, మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేస్తూ క్రాప్ని మ్యాక్సిమైజ్ క్రాపు, లైవ్ స్టాక్ ఈల్డ్స్ రావడానికి చేసేది కన్వెన్షనల్ ఫార్మింగ్ అండి. అంటే దీనికి డిఫరెన్స్ ఏంటి, దేనివల్ల న్యూట్రియంట్ అనాలిసిస్ చేయొచ్చు, వీటి వల్ల న్యూట్రియంట్ అనాలిసిస్ అనేది చేయడానికి సాధ్యపడుతుందని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఇది ఆఫ్రికా, ఆసియా ఈ దేశాల్లో అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే స్టార్ట్ చేస్తున్నారండి. మెయిన్గా సౌత్ కంట్రీస్లో ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నారండి. సో ఇది వాక్-ఇన్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తున్నారండి వాళ్ళు. వాక్-ఇన్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఫీల్డ్ వర్కర్కి 2 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఒక పోస్ట్ వచ్చి తిరుపతి అండ్ కడపలో వర్క్ చేయాలండి. ఇంకొక ఫీల్డ్ వర్కర్ పోస్టు ఏఎస్ఆర్ డిస్టిక్, మన్యము, అనకాపల్లి ఈ జిల్లాల్లో అయితే వర్క్ చేయాలండి. చూడండి, ఇక్కడ మనకి ఫీల్డ్ వర్కర్ ఒకటి ఇచ్చారు కదా, దానికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ చూడండి, హై స్కూల్ ఆర్ ఈక్వలెంట్ విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. అంటే హై స్కూల్ అంటే 10th అనుకోండి, 10thతో పాటు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అలా లేదనుకోండి, ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు, ఇంటర్మీడియట్ అండ్ బీఎస్సీ షెల్ బి ట్రీటెడ్ యాజ్ ఈక్వలెంట్ టు 2 and 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రెస్పెక్టివ్లీ. ఒకవేళ 10thతో పాటు ఇంటర్ ఉందనుకోండి, ఇంటర్ చదువు ఉంటే కనుక దాన్ని 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తున్నారు. అలాగే 10th అయిపోయిన తర్వాత డిగ్రీ కనుక చేసుంటే కనుక వాళ్ళకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తున్నారండి. సో ఇది ఫీల్డ్ వర్కర్ పోస్ట్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ అండి. ఇక్కడ చూడండి, ఎమాల్యుమెంట్స్ కన్సాలిడేటెడ్ మంత్లీ, అంటే మనకి నెలకు వచ్చేసి 20,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీనికి డ్యూరేషన్ 6 months, అంటే ఈ ప్రాజెక్ట్ వచ్చి 6 months అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అప్పర్ ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలండి. డ్యూటీ స్టేషన్స్ వచ్చేసి తిరుపతి అండ్ కడప. ల్యాబొరేటరీ టెక్నీషియన్ ఒక పోస్టు, ఇది 12th పాస్ అండ్ 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్. అంటే ఇంటర్ చదివిన వారు దాంతోపాటుగా డిఎంఎల్టీ కోర్స్ చేసి ఉంటారండి.
సో అలాంటి వాళ్ళకైతే ఈ పోస్ట్ అయితే అప్లికేబుల్. ఒకవేళ 2 ఇయర్స్ డిప్లొమా చేయలేదనుకోండి డిఎంఎల్టీ, 1 ఇయర్ డిఎంఎల్టీ చేసి దాంతోపాటుగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఒకవేళ అలా కూడా లేదనుకోండి 2 ఇయర్స్ ఫీల్డ్లో వర్క్ చేసి ఉండాలి, లేదా ల్యాబొరేటరీలో ఎక్స్పీరియన్స్ అన్న ఉండాలి. అలాగే బీఎస్సీ డిగ్రీ షెల్ బి ట్రీటెడ్ యాజ్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ ఈ ఇంటర్తో పాటు డిప్లొమా చేసిన వాళ్ళకి బీఎస్సీ కూడా ఉందనుకోండి, అది 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారండి. అలాగే వీళ్ళకి శాలరీ వచ్చి 25,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది మంత్లీ. ఇది కూడా 6th మంత్ వరకునే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి అది ఎక్స్టెన్షన్ అయితే చేయడం జరుగుతుందండి. సో ఇనీషియల్గా అయితే 6 మంత్స్కి అయితే తీసుకోవడం జరుగుతుందండి. అలాగే దీనికి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 28 ఇయర్స్. 28 అంటే 18 నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలనండి. డ్యూటీ స్టేషన్స్ వచ్చి అంటే ఎక్కడైతే వర్క్ చేయాలంటే అల్లూరు సీతారామరాజు, మన్యం, అనకాపల్లి ఈ 3 జిల్లాల్లో అయితే వర్క్ చేయాలండి. ఫీల్డ్ వర్కర్ ఆల్రెడీ ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, సేమ్ అదే ఫీల్డ్ వర్కర్ పోస్ట్ అండి. దీనికి 20,000 శాలరీ, 6 మంత్స్. అలాగే దీనికి కూడా ఏజ్ లిమిట్ 30, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఫస్ట్ ఏదైతే ఉందో థర్డ్ వన్ కూడా అవే రిక్వైర్మెంట్స్. సో ఇవి మాత్రం జిల్లాలు మారుతున్నాయి, ఏఎస్ఆర్, మన్యం, అనకాపల్లి. సో ఈ 3 జిల్లాల్లో అయితే వర్క్ చేయాలండి. సో సైన్స్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళకైతే ఇది బెనిఫిట్ అండి. ఇక్కడ చూడండి, ద అబోవ్ జాబ్ డిమాండ్స్ ఫీల్డ్ ట్రావెల్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇది ఆంధ్రప్రదేశ్లో ట్రావెల్ చేయాల్సిన జాబ్ అండి. ఇది ఫీల్డ్ జాబ్. ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ వర్కరు, సో వాళ్ళైతే ట్రావెల్ చేయాలండి. ద డేటా కలెక్షన్ విల్ బీ ఇన్ తిరుపతి, కడప, మన్యం, అనకాపల్లి అండ్ అల్లూరు సీతారామరాజు ఆర్ ఎనీ అదర్ డిస్ట్రిక్ట్స్ యాజ్ రిక్వైర్డ్ బై ప్రాజెక్ట్ అండ్ ద రిపోర్టింగ్ పాయింట్ విల్ బీ ఎయిమ్స్, మంగళగిరి, గుంటూరు డిస్టిక్. సో ఈ డేటా ఏదైతే కలెక్ట్ చేస్తున్నారో ఈ జిల్లాల నుంచి, ఇదంతా కూడా ఎయిమ్స్, మంగళగిరి, గుంటూరు డిస్టిక్ వాళ్ళకైతే రిపోర్ట్ చేయాలండి. నెక్స్ట్ వచ్చి ఇన్స్ట్రక్షన్స్ చూడండి. ఏజ్ లిమిట్ విల్ బి అప్లికేబుల్ యాజ్ అండ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూకి మనం అనుకున్న విధంగా 28, 30 సంవత్సరాలు ఇచ్చారు కదా, సో అదైతే మించకూడదండి ఇంటర్వ్యూ టైంకి. అలాగే మీకు ఇది ప్యూర్లీ కాంట్రాక్చువల్ అనేది చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఇది ప్రాజెక్ట్ కాబట్టి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిస్ అండి. సో ఇందులో అయితే మనం రెగ్యులారిటీ అనేది క్లెయిమ్ చేయడానికి అయితే అవ్వదు. తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి మెయిల్ అయితే మనం పెట్టాలి, మన ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మనకు ఒక కరికులం విటే ఇచ్చారండి, అప్లికేషన్ ఫాము. సో అదైతే మన డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసేసి 22 సెప్టెంబర్ 2025 లోపు మెయిల్ అయితే చేయాలండి. మెయిల్ అడ్రస్ ఇచ్చారు చూడండి, community.medicine@aimsmangalgiri.edu.in. సో దీనికైతే మనం అందరూ కూడా మెయిల్ చేయాలండి. దీనికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఏమి ఇవ్వలేదండి. అలాగే ఎటువంటి ఎగ్జాము కూడా లేదు. ఇంటర్వ్యూ అయితే పెడతారు. ఒకవేళ ఎక్కువ మంది కనుక హాజరైతే దానికి ఎగ్జామ్ అనేది ఫ్యూచర్లో ఉంటే ఉండొచ్చు అనేది ఇక్కడ చెప్పడం జరిగిందండి. ఇంటర్వ్యూ అయితే మెయిన్గా ఉంటుంది. సో ఒకవేళ ఆన్లైన్లో మీకు ఇంటర్వ్యూ అన్నా పెడితే కనుక ఇక్కడ చూడండి, community.medicine@aimsmangalgiri.edu.in దానిలో అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుందండి. బట్ మనం మెయిల్ పెట్టాల్సింది మాత్రం కమ్యూనిటీ మెడిసిన్కి మాత్రమే మనం మెయిల్ పెట్టాలండి. ఇక్కడ చూడండి, ద ప్రొవిజనల్ షెడ్యూల్ ఈజ్ గివెన్ బిలో. సో మనకి ఎక్కడైతే ఇంటర్వ్యూ ఉంటుందో ఆ డేటు, టైము, వెన్యూ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్, ఫీల్డ్ వర్కర్ 2 పోస్టులకి కూడా వెన్యూ వచ్చి అడ్మిన్ బ్లాక్, గ్రౌండ్ ఫ్లోర్, ఎయిమ్స్, మంగళగిరి. మంగళగిరిలో ఎయిమ్స్ ఉంది కాబట్టి సో అక్కడ ఏదైతే అడ్మిన్ బ్లాక్ ఉందో అక్కడ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అయితే వెన్యూ అయితే ఏర్పాటు చేస్తున్నారు. రిపోర్టింగ్ టైం ఫర్ రిజిస్ట్రేషన్ అంటే ఉదయం 9 గంటలకు వెళ్ళాలి. ఇప్పుడు 23వ తారీఖు సెప్టెంబర్ 2025 సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 9 గంటలకు వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాలండి. సో అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే మీరు తీసుకెళ్ళిన సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ కానీ లేదంటే ఒరిజినల్స్ కానీ వెరిఫికేషన్ ఉంటుందండి. సో మీరు ఒరిజినల్స్తో పాటుగా ఒక సెట్ జిరాక్స్ కాపీ సెల్ఫ్ అటెస్టేషన్ చేయండి. అంటే మీ ఓన్ సంతకం ఏదైతే ఉంటుందో స్మాల్ లెటర్స్లో సైన్ పెడతారు కదా, సో ప్రతి జిరాక్స్ కాపీ మీద కిందనైతే సైన్ పెట్టండి. సో 23 సెప్టెంబర్ 2025 ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు కూడా మీకు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ వాక్-ఇన్ ఇంటర్వ్యూ కూడా అదే రోజు ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూ అనేది స్టార్ట్ అవుతుందండి.
ఒకవేళ అవసరమైతే మీరు ఆ తర్వాత రోజు కూడా ఉండడానికి ప్లాన్ చేసుకోవాలండి. సో దీనికైతే టీఏ బిల్లు గట్టా కూడా ఏం పే చేయరండి. సో ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏమన్నా రెగ్యులర్ అప్డేట్స్ ఏమన్నా మీకు కావాలితే కనుక www.aimsmangalagiri.edu.in ఈ వెబ్సైట్ ద్వారా అయితే మీరు తెలుసుకోవచ్చు. సో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత కూడా మీరు ఈ వెబ్సైట్నే ఫాలో అవ్వాలి. సో అదైతే మీకు ఇక్కడ క్లియర్ కట్గా ఇచ్చారండి. చూడండి, ఇక్కడ మీరు ఏమైతే డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి ఇక్కడ నోట్ చేశారండి. సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ ఓన్ సైన్ పెట్టాలండి కిందన, జిరాక్స్ కాపీల మీద మాత్రమే. చూడండి, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఉంటుంది కాబట్టి అది పెట్టొచ్చు, లేదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. సర్టిఫికేట్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ మీ 10th, ఇంటర్, డిగ్రీ, డిఎంఎల్టీ, బిఎస్సిఎంఎల్టీ, సో ఏది ఉంటే అది మీరు అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ అన్నీ కూడా మార్క్ లిస్టులు, ప్రొవిజనల్స్, ఒరిజినల్ డిగ్రీస్ ఏవి ఉంటే అవి తీసుకుని వెళ్ళండి. వర్క్ అండ్ రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో ఏదైనా ఎక్కడైనా వర్క్ చేస్తే కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అలాగే వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ ఆఫ్ లైక్ ఆధార్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి. మీ దగ్గర ఏదైతే ఒరిజినల్ ఆధార్ కార్డు ఉందనుకోండి తీసుకువెళ్ళండి. ఆధార్ కార్డు లేదు, పాన్ కార్డ్ తీసుకెళ్ళచ్చు. సో వీటిలో ఏదో ఒక కార్డు అయితే కంపల్సరీగా మీ ప్రూఫ్ కింద తీసుకుని వెళ్ళాలండి. అప్డేటెడ్ సివి, సో సివి ఒకటి ఉంది అప్లికేషన్ ఫాము, అది ఆల్రెడీ మెయిల్ మనకి వెబ్సైట్లో ఇచ్చారండి, అది మీకు చూపిస్తాను నేను. సో అదైతే మనం తీసుకుని వెళ్ళాలండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద ఇంటర్వ్యూ షెడ్యూల్ ఈజ్ టెంటేటివ్ అండ్ క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ వెబ్సైట్. సో ఇంటర్వ్యూకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే కనుక మీకు ఈ వెబ్సైట్లోనే పెట్టడం జరుగుతుందండి, aimsmangalagiri.edu.in. సో ఇది నోటిఫికేషన్ సంబంధించండి. ఇప్పుడు సివి ఫార్మేట్ చూడండి, సివి క్యాండిడేట్ టు బి డ్యూలీ టైప్డ్ ఇన్ టైమ్స్ న్యూ రోమన్ ఫార్మేట్. అంటే ఇది మీరు ఎంఎస్ వర్డ్లోకి డాక్యుమెంట్ మార్చుకుని, ఇది పీడిఎఫ్లో ఉంది కదా, సో దీన్ని ఎంఎస్ వర్డ్లోకి మార్చుకుని టైమ్స్ న్యూ రోమన్ ఫాంట్లో ఇది టైప్ చేయాలండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అంటే, సో అక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, ల్యాబొరేటరీ టెక్నీషియన్ అనుకోండి, ల్యాబొరేటరీ టెక్నీషియన్ రాస్తారు. నెక్స్ట్ నేము, మీ నేమ్ ఏదైతే ఉందో అది ఫుల్ నేమ్ క్యాపిటల్ లెటర్స్లో రాస్తారు. ఫాదర్ నేమ్ 10th క్లాస్లో ఎలా ఉందో అలాగా. డేట్ ఆఫ్ బర్త్, సో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎప్పుడు పుట్టారు అనేది రాస్తారు. ఏజ్ ఆన్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే టైంకి ఏజ్ ఎంత ఉంది, మీకు 28 to 30 ఇయర్స్ బిలో ఉండాలి పోస్ట్ని బట్టి. సో అది అయితే మీరు మెన్షన్ చేయాలి, మీకు ఎంత ఉంది ఏజ్ అనేది చూడండి. ఒకవేళ 21 ఉంటే 21, 22 అయితే 22. మెంబర్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, ట్రైబ్, బ్యాక్వర్డ్ క్లాస్, నేషనాలిటీ, సో మీరు ఏ క్యాస్ట్కి చెందుతారు అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. నేషనాలిటీ అంటే ఇండియన్. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే మీరు ఏదైతే ప్రజెంట్ ఉంటున్నారో ఆ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ అంటే మీ నేటివ్ ప్లేసు, మీరు పుట్టిన ప్రదేశం, పర్మనెంట్ అడ్రస్. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటే మీ దగ్గర ఉన్న ఫోటో ఏదైతే ఉందో చిన్నది కలర్ ఫోటో, అది అయితే ఇక్కడ పేస్ట్ చేయాలి. ఇది ప్రింట్అవుట్ తీసిన తర్వాత పేస్ట్ చేయండి సరిపోతుంది. క్వాలిఫికేషన్, ఇది కూడా మీరు ఎంఎస్ వర్డ్లో టైప్ చేసేసి అది ప్రింట్అవుట్ తీయండి. ఇదంతా కూడా టైప్ చేసేసి ప్రింట్ తీయండి. ఎగ్జామినేషన్ హై స్కూల్ ఆర్ ఇంటర్మీడియట్, చూడండి ఇక్కడ 10th క్లాస్, కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూషన్ అంటే స్కూల్ కాబట్టి స్కూల్ రాస్తాం. ఇంటర్మీడియట్ అంటే ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ రాస్తామండి. యూనివర్సిటీ, బోర్డు ఇక్కడ రాస్తాం. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉందనుకోండి, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. 10th క్లాస్ ఉందనుకోండి, సెకండరీ స్కూల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇయర్ ఎప్పుడు పాస్ అయ్యాం, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆప్టెండ్ అంటే ఎంత వచ్చింది, అంటే 70% వచ్చిందా, 80% వచ్చిందా, అలా. గ్రేడ్ ఏమొచ్చింది, లేదా క్లాస్, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, లేదా డివిజన్, ఏదో ఒకటి మెన్షన్ చేయాలి ఇక్కడ. మెరిట్, ప్రైజెస్, మెడల్స్ మనకి ఏమన్నా వస్తే కనుక ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే లాంగ్వేజ్ నౌన్ అంటే మనకి తెలుగు, ఇంగ్లీషు కామన్గా వచ్చి, హిందీ ఎవరికైనా వస్తే ఇక్కడ కూడా రాయొచ్చు. మీరు అందులో రీడ్ అంటే చదవడం అండి, చదవడం వచ్చిన లాంగ్వేజ్లు ఇక్కడ రాయండి. మీరు రైట్ అంటే రాయడం వచ్చిన లాంగ్వేజ్ ఇక్కడ రాయండి, ఏ బాగా రాయగలుగుతారో. స్పీక్ అంటే ఏం మాట్లాడగలుగుతారో లాంగ్వేజ్ ఇక్కడ రాయండి. అలాగే ఫోన్
ఫోన్ నెంబర్ అంటే మన కరెక్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎందుకంటే జాబ్ వచ్చేంత వరకు అదే ఉంటుంది కాబట్టి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అంటే ఒకవేళ మన నెంబర్ ఏదైనా అందుబాటులో ఉండకపోయినా, సిగ్నల్ లేకపోయినా వేరే నెంబర్ ఇస్తే దానికైనా ఫోన్ చేస్తారు. ఈమెయిల్ ఐడి, మన మెయిల్ ఐడి అనేది కరెక్ట్గా ఇవ్వండి, లేకపోతే క్రియేట్ చేసుకోండి. అలాగే ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి కూడా పెట్టండి. ఆధార్ నెంబర్, మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, 12 డిజిట్స్ నెంబర్, అది. మేజర్ అచీవ్మెంట్స్, మనకి ఏమన్నా అచీవ్మెంట్స్ ఏమైనా ఉంటే మనం ఏదైనా ప్రాజెక్టులు చేసినట్టు కానీ, సో ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినట్టు కానీ ఉంటే కనుక మేజర్ అచీవ్మెంట్స్ ఉంటాయి కదా, అవి అయితే మెన్షన్ చేయాలి ఇక్కడ. వర్క్ ఎక్స్పీరియన్స్ అలాంగ్ విత్ డెసిగ్నేషన్, టెన్యూర్ అండ్ ఇన్స్టిట్యూట్, మనకి వర్క్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ డిజిగ్నేషన్ అంటే మనం అంటే మనకు అక్కడ ఏ పోస్ట్ ఇచ్చారు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఫ్రమ్ ఏ డేట్ నుంచి టు ఏ డేట్ వరకు చేసాం. ఇన్స్టిట్యూట్ అంటే ఆర్గనైజేషన్ ఏంటి, ఏ ఆర్గనైజేషన్లో చేసాం. సో ఈ మనం పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్ అని చెప్పేసి ఇక్కడ సిగ్నేచర్ అయితే పెట్టాలి, సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ దగ్గర. అలాగే డేటు, ప్లేసు ఈ మెన్షన్ చేయాలి. ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో ఈ అప్లికేషన్ అనేది ప్రింట్ తీసుకుని దాంతోపాటుగా ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా స్కాన్ చేసేసి వాళ్ళకైతే మెయిల్ చేయాలండి. మనం ఫీజు పే చేయాల్సిన పని లేదు ఇక్కడ. సో ఇక్కడ మనకి అఫీషియల్ వెబ్సైట్ ఎలా ఉంటుందో చూడండి. ఎయిమ్స్ మంగళగిరి అని క్లిక్ చేయగానే ఇలా వస్తుందండి. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఎయిమ్స్ మంగళగిరి మీద క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత ఇలాగైతే ఓపెన్ అవుతుందండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి ఎయిమ్స్ మంగళగిరి వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి చూడండి, ఒకసారి ఓపెన్ చేస్తున్నాను నేను ఎయిమ్స్ మంగళగిరి వెబ్సైట్. సో మనకి నోటిఫికేషన్ అయితే చూపించాను కదా, సేమ్ అలా ఉంటుంది. CV ఇది కరికులం ఇటే. ఇక్కడ చూడండి ఎయిమ్స్ మంగళగిరి వెబ్సైట్ ఓపెన్ అయింది కదా. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రిక్రూట్మెంట్ అనే దాని మీద వేకెన్సీస్లో ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయాలండి. రిక్రూట్మెంట్ దగ్గర వేకెన్సీస్ మీద క్లిక్ చేస్తే ఇలాగైతే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి డీటెయిల్స్ అయినా ఉన్నాయి. అడ్వర్టైజ్మెంట్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ RYSS ప్రాజెక్ట్ డీటెయిల్స్ అని ఉన్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేస్తే CV ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ ఓపెన్ అవుతుంది. సో CV క్లిక్ చేసామనుకోండి కరికులం వీటే ఫిల్ చేయాల్సింది వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే అడ్వర్టైజ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు అడ్వర్టైజ్మెంట్ మళ్ళీ చదువుకోవాలనుకుంటే కనుక ఈ వెబ్సైట్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. అలాగే CV కూడా ప్రింట్అవుట్ తీసుకోండి. ఇది మీకు డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఒకవేళ ఇది మీరు MS వర్డ్ కింద కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే కనుక ఇలాగైతే కన్వర్ట్ అవుతుందండి. మనం ఐ లవ్ PDF ఓపెన్ చేస్తే కనుక వెబ్సైట్లో గూగుల్ క్రోమ్లో కానీ మొజిల్లాలో కానీ ఐ లవ్ PDF మీదకి వెళ్తే మీరు అక్కడ వర్డ్ టు PDF వర్డ్ టు PDF నుంచి కన్వర్ట్ చేసుకున్నారనుకోండి ఇలాగైతే వస్తుందండి. మీరు అప్పుడు దీన్ని ఫిలప్ చేయొచ్చు. ఇక్కడ మీ పేరు ఏదైతే ఉందో ఆ పేరుని టైప్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకేనండి. సో ఇదే అండి మీకు నోటిఫికేషన్ సంబంధించి. మన ఛానల్ నచ్చితే కనుక మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.